భారత ప్రభుత్వం త్వరలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ రెండో దశ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ దశలో దేశంలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక కేంద్రాలను కలిపే హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వేలు నిర్మించబోతున్నారని లైవ్ మింట్ నివేదిక తెలిపింది. ఒక్కసారి ఊహించుకోండి, చెన్నై నుంచి కలకత్తా వరకు ఒక్క ట్రాఫిక్ లైట్ కూడా లేకుండా, ఎటువంటి అడ్డు ఆపు లేకుండా సులభంగా స్మూత్గా ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ప్రణాళికలో భాగంగానే ప్రస్తుతం ఉన్న ఈస్ట్ వెస్ట్ ఇంకా నార్త్ సౌత్ కారిడార్ల వెంట యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్స్ రూపొందించబోతున్నారు. ఈ ప్రాజెక్టును వచ్చే 5 నుంచి 7 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ ఫుల్లీ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ ఏ విధంగా డిజైన్ చేశారంటే, స్పీడ్, సేఫ్టీ ఇంకా సీమ్లెస్ కనెక్టివిటీని మనసులో ఉంచుకొని, అంటే వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్మించబోతున్నారు. ఈ కొత్త ఎక్స్ప్రెస్ వేలు దేశంలోని ఇప్పటికే రద్దీగా ఉన్న హైవేలకు ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తాయి. వీటి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, వస్తువుల రవాణా వేగం పెరిగి, లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక లాజిస్టిక్స్ వ్యయమున్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వం రూపొందించిన విజన్ 2047 ఫ్రేమ్వర్క్లో భాగం. రోడ్డు రవాణా ఇంకా రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే 9,000 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది. 2025-27 మధ్యలో మరో 10,000 కిలోమీటర్ల ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఒక్కో కిలోమీటర్ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు, ఇంతకంటే ఎక్కువ కూడా ఖర్చు అవ్వచ్చని చెప్తున్నారు. మొత్తంగా 19,000 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలు నిర్మించడానికి సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతుందనే ఒక అంచనా. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ నిధులను మరియు పీపీపీ మోడల్ ద్వారా చేపట్టే అవకాశం ఉంది. అధికారులు చెప్తున్న దాని ప్రకారం కొత్తగా రూపొందించనున్న ఈ హై స్పీడ్ కారిడార్లు ఇప్పటికే ఉన్న గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మార్గాలకు అనుసంధానంగా లేదా వాటికి అనుబంధంగా ఉంటున్నాయి. 2047 నాటికి వరల్డ్ క్లాస్ రోడ్ నెట్వర్క్ని కలిగి ఉండేలా లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.